గోవిందా గోవిందా నేను గోవిందా దాసుడు. రాముడి కోసం రామదాసు ఎన్ని కష్టాలు పడ్డారు, తాను కూడా గోవిందుడి కోసం ఎన్ని కష్టాలు పడటానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు భూమన. మరోవైపు భూమనకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. గోశాల నుండి గోవిందుడి వరకు దుష్ప్రచారం చేసే మీరా గోవిందదాసు అంటూ మండిపడ్డారు. తిరుమల తిరుపతిలో వైసీపీ కూటమి నేతల మధ్య గొడవలు రోజు రోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. తాను టీడీపీని టార్గెట్ చేయడం లేదని, సనాతన ధర్మ రక్షణ కోసం పాటుపడుతుంటే తనపై కేసులు పెడుతున్నారని వాపోయారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఆనాడు రామదాసు ఏ రకంగా అయితే రాముని పట్ల అకుంఠితమైనటువంటి భక్తితో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఈరోజు గోవిందదాసునిగా ఈ ఆలయ పరిరక్షణ కోసమని, హైందవ ధర్మ పరిరక్షణ కోసమని నేను ఎన్ని కష్టాలు పడటానికైనా సిద్ధమే. గోవిందదాసుడినని చెప్పుకుంటున్న భూమన తిరుమలను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. ఒక అభినవ అన్నమయ్య వచ్చాడు, నేను గోవిందదాసుడినంట. గోవిందదాసుడు అయితే ఒక వీణ తీసుకొని అన్నమయ్య మార్గం మొత్తం ప్రచారం చేయి స్వామివారిని, మంచిది, పుణ్యం వస్తుంది. అంతేగాని అసత్య అబద్ధపు ప్రచారాలు చెప్తూ గోశాల నుంచి గోవిందుడి వరకు భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మీద పడుతున్నాడు. ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరు తెలుసా? టీటీడీ చైర్మను అభినవ మన గోవిందదాస్ గారు, కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్. ఇక నుంచైనా భూమన టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దన్నారు బీజేపీ నేతలు.